ఎంత కలిపి ఒకటే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ ఫ్రమ్ కోనసీమ. సో అరకులో మాకు ఇది డే 2 అనమాట. అండ్ నేను పెడుతున్న 4th వీడియో ఇది అరకు ట్రిప్‌లో. బాగా తిరిగి తిరిగి అలసిపోయామనమాట. నాకు కూడా ఫుల్ కోల్డ్ చేసేసింది. ఇంకా టాబ్లెట్స్ ఏసుకొని పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచేసరికి నా మొఖం మొత్తం ఉబ్బిపోయింది. ఏమనుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ లేచి సన్‌రైజ్ క్యాప్చర్ చేద్దాం బాల్కనీ నుంచి, వ్యూ బాగుంది కదా అనుకున్నాము. కానీ లేచేసరికి ఫుల్ ఎండొచ్చేసింది. ఆ బాల్కనీలో నుంచుంటే రకరకాల బర్డ్ సౌండ్స్ వినిపిస్తుంది. చాలా బాగుంది. సో ఇదొచ్చేసి మా రూమ్ అనమాట. నిన్న మధ్యాహ్నం రూమ్‌కొచ్చాము. ఇవాళ మార్నింగ్ 10 కల్లా వెకేట్ చేసేయాలి. సో రూమ్ అయితే చాలా స్పేషియస్‌గా ఉందన్నమాట. నాకు డైరెక్ట్ ఏసీ తగులుతుంది అని చెప్పేసి నేను ఎక్స్‌ట్రా పరుపడికి కింద పడుకున్నాము. ఇంకా కన్మ వాళ్ళు పైన పడుకున్నారన్నమాట. అలా మేము 2 రూమ్స్ అయితే తీసుకున్నాము. మాకు, మా ఆంటీ వాళ్ళకి. రూమ్‌లో టీవీ ఉంది, కబోర్డ్స్ ఇచ్చారు, సోఫా ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. బట్ టీవీ పని చేయట్లేదు. ఎందుకు అని అడిగితే ఏదో ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్పారు. వాష్‌రూమ్ కూడా చాలా నీట్‌గా ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా బావుంది. సో ఈ హోటల్ పేరు వచ్చేసి హాలిడే ఇన్. ఇదొచ్చేసి రోడ్ పక్కనే మనకి కన్వీనియంట్‌గా ఉంటది హోటల్. మేమొచ్చేసి సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నాము. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్స్‌లో గూడా మనకి రూమ్స్ ఉంటాయి గానీ, అవి నీట్‌గా లేవు. చూసినప్పుడు ఇంకా వద్దు అనుకున్నాము. రూమ్స్ ఫిక్స్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి బాల్కనీ అన్నమాట. సో బాల్కనీ వ్యూ చూసిన వెంటనే ఇంకా ఓకే చేసేసాము. అండ్ మేమెళ్ళిన టైంలో అయితే ఏసీ అక్కర్లేదు. అయినా సరే ఏసీ రూమ్స్ తీసుకున్నాం అన్నమాట వ్యూ కోసం. సో ఈ రూమ్స్‌కి మాకు 2200 తీసుకున్నారు ఒక్క రూమ్‌కొచ్చేసి. సో నా ముందు వీడియో ఎవరైతే చూసారో వాళ్ళకి మొక్కలెక్కడియి అనేది అర్థమైపోవాలి. ఇవొచ్చేసి బొటానికల్ గార్డెన్‌లో మేము పీకేసినయి అన్నమాట. ఆ ఫ్లవర్స్ ఇంకా అవి కూడా. సో ఈ మొక్కల్ని లాగిన తర్వాత ఒక 2 డేస్ నాటడానికి అవ్వలేదన్నమాట. ఎందుకంటే మేము డైరెక్ట్ ఇంటికి వెళ్ళకుండా వైజాగ్‌లో ఒక నైట్ స్టే ఉన్నాము. రిలేటివ్స్ ఇంట్లో. దానివల్ల వెంటనే నాటడానికి అవ్వలేదు. ఇంటికొచ్చాక నాటాను. బట్ కొంచెం ఎండిపోయినియన్నమాట. బ్రతుకుతాయా లేదా అనుకున్నాను. బట్ ఇప్పుడిప్పుడు కొంచెం చిగురొస్తున్నట్టు అనిపిచ్చింది. ఒకవేళ ఆ మొక్కలు కొంచెం బ్రతికి ఎదిగితే గనక ఖచ్చితంగా ఆ వీడియో నేను అప్‌లోడ్ చేస్తాను. ఇంటికెళ్ళే వరకు ఉంటాయో లేవో. స్ప్రింకిల్ చెయి అంతే. అలా కాదు. సో ఇది మా రూమ్. మా రూమ్ నుంచి మా ఆంటీ వాళ్ళ రూమ్‌కి ఇలా యూ టర్న్ తీసుకొని వెళ్ళాలన్నమాట. చూపిస్తా. ఇదొచ్చేసి లిఫ్ట్, ఇవి స్టైర్స్ అన్నమాట. ఇది మా ఆంటీ వాళ్ళ రూమ్. ఎప్పుడు మొహం మూసుకునేవాడు. సో ఇదే ఈరోజు నా అవుట్‌ఫిట్ అన్నమాట. నాకైతే చాలా బా నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ అరకుకి నేనేం అవుట్‌ఫిట్స్ తెచ్చుకుంటున్నాను అనేది నేను ఒక వీడియో చేశాను. మీరెవరైనా చూడాలనుకుంటే ఆ వీడియోని చూడండి. అండ్ నేను ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకొచ్చి మాట్లాడింది ఆ వీడియోలోనే. ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్న వీడియోని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మా బాల్కనీ. సో ఇక్కడ అందరం కూడా రెడీ అయిపోయి సిద్ధంగా ఉన్నాము. అరకులో మా 5థ్ లొకేషన్‌కి వెళ్ళడానికి. సో 10:00 కల్లా హోటల్ వెకేట్ చేసేయాలి కాబట్టి మా లగేజెస్‌తో సహా బయటకొచ్చేసాం అన్నమాట. సో ఈరోజు మేము ఏ ప్లేస్‌కెళ్ళినా లగేజెస్ మాతోటే ఉంటాయి. సో దానికంటే ముందు మేము లేచిన దగ్గర నుంచి ఏం తినలేదు కాబట్టి ఫస్ట్ టిఫిన్ చేయడానికైతే హోటల్‌కెళ్ళాము. శనగ చట్నీ, టొమాటో చట్నీ, అది దోస కావాలండి. టేస్ట్ చేద్దుగాని. సో చూస్తున్నారు గదా! నా ఫేస్ ఎలా ఉబ్బిపోయిందో జలుబు వల్ల. ఇంకా మాతో పాటు ఒక రోల్ ఆన్ ఉంటది. అది నోస్ పైన రాసుకుంటే మనకి 10 మినిట్స్‌లో రిలీఫ్ ఇస్తదనమాట. రాత్రయితే చాలా ఇబ్బంది పడ్డాను. సో అది రాసుకొని టాబ్లెట్స్ వేసుకున్నాక కొంచెం రిలీఫ్ అయితే ఇచ్చింది. ఇప్పటికి కళ్ళైతే అలా వాసిపోయి ఉన్నాయి. రాంపొచ్చింది. జలుబు. జలుబొచ్చింది. పూరి, పూరి, దోస, దోస. సో ఇక్కడ నా వీడియోస్‌లో నేను ఎంత ట్రై చేసినా సరే ఒరిజినల్ అమలాపురం స్లాంగ్ అయితే వచ్చేస్తుంది. దానికి నేనేం చేయలేకపోతున్నాను ఇంకా. పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి అదే స్లాంగ్ వస్తది. నేను మాట్లాడినప్పుడు ఏమనిపించట్లేదు గానీ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుందన్నమాట. సో ఫాస్ట్‌గా టిఫిన్ కంప్లీట్ చేసి నెక్స్ట్ లొకేషన్ ట్రైబల్ మ్యూజియంకయితే స్టార్ట్ అయిపోయాము. సో వెల్కమ్ టు అరకు ట్రైబల్ మ్యూజియం. ఇక్కడికొస్తే ఖచ్చితంగా ఒక 2 అవర్స్ అయితే టైం పడతది. అంతకంటే ఎక్కువ గూడా పట్టొచ్చు. సో అన్నీ నిదానంగా తిరిగి చూసేసరికి అంత టైం అయితే అవుతది. సో ఎంట్రీ టికెట్ అనేది కామన్ కాబట్టి ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని మనమైతే వెళ్ళాలి. సో అరకు ట్రైబల్ మ్యూజియంలో మనకి అడ్వెంచర్స్ అన్నీ గూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట.
మేమెళ్ళేసరికి కొన్ని అవైలబుల్‌గా ఉన్నాయి. కొన్ని లేవు. సో, ఫస్ట్ చూసిన వెంటనే జిప్ లైన్ అయితే ఖచ్చితంగా చేయాలి అనేసి అనుకున్నాను నేను. ఎప్పుడు అలాంటి అడ్వెంచర్స్ చేయలేదు గానీ, ఫస్ట్ టైమ్ ఎందుకో కొంచెం ధైర్యం వచ్చింది చేయాలి అని. నేనింకా మౌంటైన్‌కి మధ్యలో ఉంటదేమో జిప్ లైన్ అనుకున్నాను. కానీ స్విమ్మింగ్ పూల్ చూస్తున్నారు గదా మీరు. ఫోటో దానిపైనయితే ఉందన్నమాట. అరే జిప్ లైన్ ఇక్కడే ఉంది. ఇంకా కొండల్లో అనుకున్నాను. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! అదే స్విమ్మింగ్ పూల్ పైన సైక్లింగ్ కూడా చేస్తున్నారు. సో, ఈ వీడియోని మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మేము కూడా కొంచెం ధైర్యం చేసి ఆవిడలానే జిప్ లైన్ అయితే ట్రై చేసామన్నమాట తిరిగొచ్చేటప్పుడు. రోజ్ ఆపిల్ చెట్టు. ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ. వాక్, వైన్ ట్రావెల్స్, జిప్ బ్యాక్. ఏదిరా అక్క? ఓకే, ఇలా ఇంకా అటు ఉన్నాక ఓకే. సో, ఇక్కడ మేము చేసిన డాన్స్ చూసి ఎవరు కంగారు పడకండి. ఏదో సరదాగా అలా ట్రై చేసాం అంతే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎవరెక్కడుంటామో తెలీదు కదా! అని చెప్పేసి వెళ్ళిన ప్రతి చోటు కూడా ఎంజాయ్ చేసాము. చెట్టు ఎక్కి కళ్ళు తీస్తున్నారు. ఆయన కళ్ళు తాగుతున్నారు. మ్యూజియం ఇదేనేమో. వాళ్ళ వెపన్స్. ఫిషింగ్ ట్రాప్ అంట. ఓహో పంచాయతీ అనుకుంటా, తగు తీరుస్తున్నారు. సో, ఇలా సెపరేట్ బిల్డింగ్స్‌లో వాళ్ళకి సంబంధించిన కల్చర్ గానివ్వండి, వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళు యూజ్ చేసే వెపన్స్ కానివ్వండి, వస్తువులు ఇవన్నీ కూడా డిఫరెంట్ వేస్‌లో డిస్‌ప్లే చేసుంటారు. ఆర్టిఫిషియల్‌గా వాళ్ళని రియల్‌గా మనుషులున్నట్టే ఉన్నారు. బొమ్మలను తయారు చేసి పెట్టడం. ఇదంతా కూడా మనం చూస్తాము. సో, అరకు ట్రైబల్ మ్యూజియం కూడా సేమ్ బొటానికల్ గార్డెన్ లానే ఎక్కువ నడాల్సి ఉంటదనమాట. ఎవరైతే కొంచెం కాళ్ళ నొప్పులతో ఉంటారో ఖచ్చితంగా నడవలేరు. సో, మా అమ్మ వాళ్ళు కూడా కొంతసేపు నడిచి, కొంతసేపు కూర్చుని అలా వచ్చారనమాట. ముందే నడవడానికంతా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. సో, దీనికంటే కూడా దీని నెక్స్ట్ వచ్చే క్లిప్స్‌లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి. మిస్ చేయకుండా చూడండి. సో, అక్కడున్న బిల్డింగ్స్ అన్నిటిలోనూ ఇదే మెయిన్ అన్నమాట. అరకు ట్రైబల్ మ్యూజియం అంటే ఇంక ఈ బిల్డింగే వస్తది. అక్కడికి వెళ్ళిన వెంటనే మేము చూసి షాక్ అయ్యామన్నమాట. నిజంగా మనుషుల్లాగానే ఉన్నారు. ఆ డీటెయిలింగ్ కానివ్వండి, ముఖ్యంగా వాళ్ళ కాళ్ళు, చేతులు చూస్తే మన కాళ్ళు, చేతులు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. ఆ స్కిన్ పైన స్కార్స్ గాని ప్రతీది కూడా. సో, ఇందులో మనకి వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ పెళ్లెలా జరుగుతుంది, లేకపోతే వాళ్ళ ఫుడ్ ఏంటి, ఆ ఫుడ్ కోసం వాళ్ళు వెనకాల పడే కష్టం ఏంటి, వాళ్ళ వెపన్స్ ఏంటి, ప్రతీది కూడా ఇన్ డీటెయిల్ మనకు చూపిచ్చారన్నమాట. చూస్తున్నారు గదా! అసల ఎంత రియలిస్టిక్‌గా ఉందంటే నిజంగా మనుషులని మనం నమ్మేస్తాము. సో, ఇలాంటి డిస్‌ప్లేస్ ఒక 20-30 ఉన్నాయన్నమాట అక్కడ. ఇదొచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్‌లో అండ్ పై ఫ్లోర్‌లో గూడా ఇలానే మనకి క్లియర్‌గా డిస్‌ప్లే చేసున్నారు. అందుకే మా అమ్మ వాళ్ళందరికీ కూడా ఈ లొకేషన్ బా నచ్చింది ముందు వెళ్ళిన లొకేషన్స్ కంటే. సూర్య నమస్కారం. అరే స్నానం చేయవు కదరా నువ్వు, అడవి కూర్చో ఆయన చేపిస్తా.
తేనె పట్టు ఉన్నాయి. చిన్ను హాయ్. సో ఇప్పుడొచ్చేసి షాపింగ్ టైమ్ అనమాట. మనం ఎక్కడికెళ్ళినా షాపింగ్ అనేది కామన్‌గా ఉంటది. అది మార్చలేని విషయం. నాకు కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయడంతో పాటు అక్కడ దొరికే లోకల్ ఐటెమ్స్ తీసుకోవడం చాలా ఇష్టం అనమాట. వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ ముఖ్యంగా వాళ్ళ చేతులతో డిజైన్ చేసినయి ఉంటాయి కదా! అవి చాలా నచ్చుతాయి. దువ్వెనలు అంటే ఇది తీసుకుందాం అమ్మా, కావాలి. బాగున్నాయి కదా ఇవి. సో ఏ ప్లేస్‌కి వెళ్ళినా అక్కడి నుంచి ఏదో ఒక వస్తువు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి అనేది నా కోరిక అనమాట. ప్రతి ఒక్కరు చేసే పనే అది. సో ఆ ఐడియాతోనే ఎక్కడికి వెళ్ళినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తీసుకుంటాం అనమాట. అదే విధంగా ఇక్కడ కూడా ఇవి 2 తీసుకున్నాము. ఒకటి వచ్చేసి ₹50 తీసుకున్నాడు. సో ఎక్కడ చూసినా చెక్క బొమ్మలే కనిపిస్తున్నాయి. ఏ ఐటెమ్ అన్నా సరే మనకి వుడ్ తోటే ప్రిపేర్ చేసున్నారక్కడ. అనిపిచ్చింది. అలాగని ప్రైజెస్ ఏం తక్కువ లేవు. ప్రైజెస్ చాలా హైగా ఉన్నాయి. అందుకే ఎక్కువ ఐటెమ్స్ ఏం తీసుకోలేదు. ఒక 2, 3 తీసుకున్నాం అంతే. పైగా ఐటెమ్స్ ఏవి మనకి బయట దొరకవు కదా! ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేసినప్పుడే కొనుక్కోవడానికి ఉంటది. ఇది డోర్‌దండి. ఇదెంత? దేంతో చేస్తారు ఇది? ఇదెంత అన్నారు? తగ్గించరా? తీసుకోండి. బాగుంది కదా కలర్. ఏంటిది 100 తీసి ₹50 ఏమిది. ఎంత కలిపి ఒకటే. ఎంత అక్క ఇవి చెక్క స్పూన్స్? ఇవి ఎంత? ఎక్కువ. ఇది చూడు భలే ఉన్నాయి అసలు, క్యూట్ గా. ఇది చూడు ఇలా చూపించు. సో అక్కడ పైన కనిపిస్తున్నాను కదా! అది నేనే అనమాట. నేను సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాను. నెక్స్ట్ క్లిప్‌లో వస్తది. సో ఇక్కడ ఫైనల్‌గా నేను ఇంకా మా సని అక్క జిప్ లైన్ ట్రై చేయడానికైతే రెడీగా ఉన్నాము. కిందున్నంత వరకు బానే ఉన్నాము. ఎలాంటి టెన్షన్ లేకుండా. పైకెళ్ళాక అర్థమైంది అసలైన సీన్ ఏంటి అనేది. సో కింద నుంచి చూసే వాళ్ళకి అది చాలా సింపుల్‌గా అనిపించొచ్చు. చాలా తక్కువ డిస్టెన్స్ లానే అనిపించింది మాకు. అందుకే ధైర్యం చేసి ముందుకెళ్ళిపోయామన్నమాట. కానీ పైకెళ్ళిన తర్వాత చాలా హైట్‌లో ఉంది. సో నా ఎక్స్‌ప్రెషన్స్ అయితే చాలా కామెడీగా వచ్చాయి చూడండి. మాది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా అక్క అలానే ప్రమోద్ కూడా ట్రై చేశారనమాట. వాళ్ళు ఎలా ఎక్స్‌పీరియన్స్ చేశారో చూడండి. సో యెస్, మేము చేసిన అడ్వెంచర్స్ అన్నిటికి అలానే అరకు ట్రైబల్ మ్యూజియంకి కూడా బాయ్ చెప్పేసి నెక్స్ట్ లొకేషన్‌కైతే స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారా వెళ్ళే దారంతా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఈలోపు నెక్స్ట్ లొకేషన్ ఏంటనేది కనిపెట్టండి. దానికంటే ముందు ఎవరైతే నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసారో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.